ఏప్రిల్ 2న వరంగల్ ఏజేమిల్లు మైదానంలో జరిగే టీఆర్ఎస్ సభకు భారీగా కార్యకర్తలు ప్రజలు తరలి రావాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సభను నిర్వహిస్తామన్నారు. బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించిన ఆయన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. భారీ మెజారిటీతో వరంగల్ పార్లమెంట్ సీటును గెలిచి సీఎం కేసీఆర్ కు కానుకగా ఇస్తామన్నారు. ఈ బహిరంగ సభ 2 లక్షల మందితోటి ఏర్పాటు చేయబోతున్నాం. ఇది 30 ఎకరాల స్థలం. దీనికి కూడా ఒక సెంటిమెంట్ ఉన్నది. ఇక్కడ ఎవరు సభ పెట్టినా ప్రధానమంత్రి అయింది. గతంలో పివి నరసింహారావు పెట్టారు, ఇంకా చాలా మంది పెట్టారు. దీనికి ఒక సెంటిమెంట్ ఉన్నది. ఆంజనేయులు గ్రౌండ్ అంటే మొదటి నుంచి కూడా ఒక సెంటిమెంట్ ఉన్నది. ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రిగా అయ్యారు. దీనికి ఒక సెంటిమెంట్ ఉన్నది. ఇక్కడి నుంచి వరంగల్ జిల్లా ప్రజలకు సందేశం ఇచ్చినందుకు ఇక్కడ సభ ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున కదిలి రావాలి. వరంగల్ పార్లమెంటు చరిత్ర సృష్టించాలని. ఇది గెలవడం కాదు, ఎప్పుడో గెలిచిపోయినాం. రాష్ట్రంలో పట్టినే దేశంలో పట్టినే అత్యధిక మెజార్టీ వరంగల్ పార్లమెంటు నుంచి ఇవ్వాలని ఇచ్చి వరంగల్ జిల్లాకు నిధులు తీసుకురావాలి. అదే రూపంగా వరంగల్ కేసీఆర్ గారికి మొదటి నుంచి కూడా ఒక అభిమానం ఉన్నది. ప్రజలు కూడా అదే రూపంగా వారి మీద ప్రేమ చూపెట్టారు. ఒకటే మేము వరంగల్ జిల్లా ప్రజలకు కోరేది, పెద్ద ఎత్తున మొన్న మంచి మెజార్టీతో అందరిని కూడా గెలిపించారు. అంటే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా వచ్చే పరిస్థితి లేదు, బీజేపీ కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ ప్రాంతీయ పార్టీలు ఎవరికి మద్దతు తెలిపితే వాళ్ళు ప్రధాన అవుతారు, లేకపోతే ప్రాంతీయ పార్టీల నుంచే అందరు కూడా ఇవాళ దేశ రాజకీయాలలో కేసీఆర్ గారిని కోరుకుంటారు. 2 సీట్లతోటి చక్రం తిప్పి తెలంగాణ తెచ్చిన మొగోడు అంటే ఇవాళ 16 సీట్లు ఇస్తే ప్రధానమంత్రి సీటు మీద కూర్చున్నా విచిత్ర పని అవసరం లేదు. అంటే ఆల్రెడీ 100 సీట్లు మాట్లాడుకుని పెట్టుకున్నాడు. అంటే ఇవాళ మనకు అవకాశం వస్తున్నది కాబట్టి నేను వరంగల్ జిల్లా ప్రజలందరికీ కూడా కోరుతున్నాను. ఈ మంచి అవకాశం దయాకర్ కొత్త కాబట్టి అనుకున్నంత ఇంకా జనాల్లో పోలే. ఇప్పుడు ఉద్యమకారుడు ఆయన, ఎవరిని చెడగొట్టేటోడు కాదు, ఎవరిని మనసులు పిచ్చేటోడు కాదు. మరొకసారి ఆయనకు అవకాశం ఇచ్చారు. నేను వరంగల్ జిల్లా ప్రజలందరికీ, వివిధ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మేము పార్టీలకు అతీతంగా పనిచేసిన సిద్ధంగా ఉన్నాం. మాకు సహకరించి రాష్ట్రంలో దేశంలో అత్యధిక మెజార్టీ తీసుకొచ్చినట్టు కృషి చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.